everyone, నేను డాక్టర్ వైష్ణవి, కన్సల్టెంట్ ప్రాసెడాంటిస్ట్ ఇన్ ఎలిడెంట్ డెంటల్ హాస్పిటల్స్, కొండాపూర్, కేపీహెచ్బి, మణికొండ అండ్ బంజారా హిల్స్. ఇవాళ మనం మాట్లాడబోతున్న టాపిక్ ఇంప్లాంట్ ప్రాస్థెసిస్. అంటే ఇంప్లాంట్ పెట్టుకున్నాక దాని మీద క్యాప్ కానీ బ్రిడ్జ్ కానీ పెట్టుకున్నాక దాన్ని మనం మెయింటైన్ ఎలా చేయాలి. ఇంప్లాంట్ ప్రాస్థెసిస్ అనేది ఆర్ ఇంప్లాంట్ ట్రీట్మెంట్ అనేది ఈ మధ్య చాలా కామన్ అయిపోయింది. ఈ మిస్సింగ్ పళ్ళు, మిస్సింగ్ టీత్కి వన్ ఆఫ్ ద బెస్ట్ డెంటల్ ఆప్షన్స్. ఒకసారి మనం ప్రాసెసెస్ పెట్టేసిన తర్వాత అది ఎన్నేళ్ళు వస్తుంది, చాలా ఏళ్ళు రావడానికి, సక్సెస్ఫుల్గా రావడానికి మనం తీసుకోవాల్సిన కేర్ ఏంటి, అసలు ఎలా మేనేజ్ చేసుకోవాలి అనే టాపిక్ మనం ఇవాళ మాట్లాడబోతున్నాం. సో నేను ఇవాళ టాపిక్ని 2 పార్ట్స్లో డిస్కస్ చేస్తాను. ఒకటి ఇంప్లాంట్ పెట్టంగానే అనే ఇంప్లాంట్ సర్జరీ అయిపోగానే మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి. సెకండ్ పార్ట్ ఏంటంటే ఇంప్లాంట్ మీద క్యాప్స్ కానీ బ్రిడ్జెస్ కానీ ఆర్ మొత్తం పళ్ళ సెట్ కానీ పెట్టేసిన తర్వాత మీరు ఇంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మెయింటెనెన్స్ ఏంటి అనేది. సో ఫస్ట్ వచ్చేసి ఇంప్లాంట్ పెట్టిన తర్వాత, ఇంప్లాంట్ పెట్టంగానే మనకి బేసిక్గా అది కొంచెం దెబ్బ తగిలిన గాయంలాగా దాన్ని చూసుకోవాలి. సో ఏంటంటే మనం ఇంప్లాంట్ పెట్టిన తర్వాత గట్టిగా పుక్కిలించడం కానీ గట్టిగా ఉయ్యడం కానీ అవాయిడ్ చేయాలి. ఇంప్లాంట్ పెట్టిన తర్వాత అట్లీస్ట్ 2 నుంచి 3 రోజులు మీరు ఏదన్నా గట్టిగా పుక్కిలించి ఉయ్యడం అనేది అవాయిడ్ చేయాలి. ఎందుకు అంటే మనకి బ్లడ్ క్లాట్ అవుతున్నది డిస్టర్బ్ అయినట్టు అవుతుంది పుక్కిలించి ఊసేసిన తర్వాత. మరి అలా పుక్కిలించి ఉయ్యకుండా ఉండాలి అన్నప్పుడు మనం క్లీన్ ఎలా చేసుకుంటామనే డౌట్ మీకు రావచ్చు. సో మనకి ఫస్ట్ 2-3 డేస్ బేసిక్ ఫింగర్ క్లీనింగ్ సరిపోతుంది. అండ్ మౌత్ వాష్ అది ఏమీ వాడాల్సిన అవసరం లేదు. మీరు ఏదైనా వామ్ వాటర్, గోరువెచ్చటి వాటర్లో కొంచెం ఉప్పు వేసుకొని ఆర్ ఉప్పు లేకుండా అయినా గోరువెచ్చటి వాటర్ తీసుకొని ఒక్కసారి నోరు అలా ఆడించి వాటర్ మెల్లగా జాగ్రత్తగా ఊసేయాలి. ప్రెషర్తో దాన్ని బయటికి తన్నకూడదు. దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. ఈ ఫస్ట్ 3 డేస్ మనకి ఇలా చేసుకుంటే సరిపోతుంది. తర్వాత 2 to 3 డేస్ తర్వాత మెల్లగా మౌత్ వాష్ యూజ్ చేయడము ఆర్ బ్రష్ యూజ్ చేయడము స్టార్ట్ చేయొచ్చు. బ్రష్ అంటే మనము అడల్ట్ సాఫ్ట్ బ్రిజిల్స్ ఉన్న బ్రషే వాడాలి. అప్పుడే మనకి చిగురు జాగ్రత్తగా ఇంకా గాయం పెద్దదవ్వకుండా మానడానికి సహకరిస్తుంది. సో సాఫ్ట్ బ్రష్ వాడాలి. మెల్లగా వామ్ వాటర్ రిన్సెస్ చేసుకోవాలి. ఇంకా ఫుడ్ దగ్గరికి వచ్చేస్తే ఏదన్నా గట్టిగా తినడము, దాని మీద ప్రెషర్ పడేలా తినడము అవాయిడ్ చేయాలి ఫర్ అట్లీస్ట్ 3 to 4 డేస్. ఎందుకంటే మనకు అది గాయం మానుతూ ఉండగా ఏదన్నా గుచ్చుకున్నా కానీ అక్కడ క్లాట్ డిస్టర్బ్ అయినా కానీ మళ్ళీ బ్లీడింగ్ వచ్చి లేదంటే ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో మీరు తీసుకోవాల్సింది ఏదైనా సాఫ్ట్ మెత్త ఫుడ్స్ ఏదైనా తీసుకోవాలి. ఇంకా వేడిగా కారంగా ఏది తీసుకోవడం కూడా అవాయిడ్ చేయాలి. ఎందుకంటే మీకు ఇక్కడ నొప్పి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో బేసిక్ 3 ఏంటంటే ఫస్ట్ 2 డేస్ మనం అసలు గట్టిగా ఉయ్యకూడదు. ఒకవేళ నోట్లో వాటర్ పుక్కిలించినా కానీ మెల్లగా వదిలేయాలి. ఆ తర్వాత కారం, వేడి ఉన్న ఫుడ్స్ మొత్తం అవాయిడ్ చేయాలి. మనం ఏదన్నా కావాలంటే చల్లగా ఐస్ ప్యాక్ పెట్టుకోవడం కానీ ఆర్ ఐస్ క్రీమ్స్ కానీ మెత్త ఫుడ్స్ కానీ తినడం కానీ చేసుకోవచ్చు. సో దట్ మీకు పెయిన్ కాస్త రిలీవ్ అవుతుంది. దట్ ఈస్ ఫర్ ద ఫస్ట్ 4 డేస్. ఆ తర్వాత మీరు నార్మల్గా బ్రష్ వాడడం కానీ మౌత్ వాష్ వాడడం కానీ స్టార్ట్ చేయొచ్చు. 1 వీక్ 10 డేస్ తర్వాత ఒకసారి మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి హీలింగ్ చెకప్ చేయించుకుంటే సరిపోతుంది. ఇంప్లాంట్ పెట్టిన తర్వాత 1 వీక్లో మనకి ట్రీట్మెంట్, యాంటీబయోటిక్ కోర్స్ అవన్నీ క్లోజ్ అయిపోతాయి. కాబట్టి ఇంకా మనం ఇంట్లో చేసుకునే జాగ్రత్తలు మళ్ళీ బ్యాక్ టు నార్మల్ అయిపోవచ్చు, ఫుడ్ పరంగా కానీ క్లీనింగ్ పరంగా కానీ. ఆ తర్వాత యూజువలీ ఇంప్లాంట్కి మనం క్యాప్స్ ఎప్పుడు పెడతాము, మినిమమ్ ఆఫ్ 45 డేస్ హీలింగ్ పీరియడ్ తర్వాత పెడతాం. ఈ 45 డేస్ ఎందుకు అంటే మీకు పెట్టిన ఇంప్లాంట్ చుట్టూ ఎముక ఫామ్ అయ్యి ఆ ఇంప్లాంట్ ఎముకతో గట్టిగా పట్టుకోవడానికి మనం ఒక 45 డేస్ వెయిట్ చేస్తాం. 45 డేస్ తర్వాత ఒకసారి ఎక్స్రే ఎవాల్యుయేషన్ చేసుకొని ఎముకంతా ఫామ్ అయిపోయింది, ఇంప్లాంట్ గట్టిగా ఫిక్స్ అయిపోయింది బోన్లో అన్న తర్వాత మనం నెక్స్ట్ స్టెప్ అంటే మీ పళ్ళ సెట్ తయారు చేసి ఫిక్స్ చేసే ప్రాసెస్ బిగిన్ చేసుకుంటాం. ఆ ఫిక్స్ చేసి పెట్టే ప్రాసెస్ తర్వాత అగైన్ మళ్ళీ మీ ఇంట్లో మెయింటెనెన్స్ అనే బాధ్యత మొదలవుతుంది. ఇంప్లాంట్ ఫిక్స్ చేసేటప్పుడు మేము అక్లూజన్ అంటే మీరు కొరికే పద్ధతి, ఎక్కడ కొరుకుతున్నారు, ఎలా నవ్వుతున్నారు, ఎలా తింటున్నారు, ఇవన్నీ చూసుకొని మేము పళ్ళ సెట్ తయారు చేస్తాం.